గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్ లో గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్ లో కెమ్ క్వెస్ట్ 2K25 ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన నమూనా ప్రాజెక్టులు ఆలోచింపచేశాయి. హెటీరో ల్యాబ్స్ హెచ్ఆర్ ఆఫీసర్ రాజు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను యాజమాన్యాన్ని అభినందించారు. ఆదిత్య విద్యా సంస్థలు అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన చేస్తున్నాయి. అకాడమిక్స్తో పాటు పోటీ పరీక్షల్లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. ప్లేస్మెంట్స్లో నెంబర్ 1గా నిలుస్తోంది. విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంపొందింపజేసేందుకు ప్రతి విభాగంలో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. గాజువాక ఆదిత్య డిగ్రీ కళాశాల ఉమెన్స్ క్యాంపస్లో కెమ్ క్వెస్ట్ 2K25 పేరిట నిర్వహించిన ఈవెంట్ ఘనంగా జరిగింది. హెటీరో ల్యాబ్స్ హెచ్ఆర్ ఆఫీసర్ రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు రూపొందించిన నమూనా ప్రాజెక్టులను ఆసక్తిగా తిలకించారు. వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సుమారు 16 ప్రాజెక్టులు, 8 పోస్టర్ ప్రజెంటేషన్లను విద్యార్థులు ఇచ్చారు. పజిల్ ఆన్ కెమిస్ట్రీ, బ్రెయినీ బ్రెంచ్, వర్డ్ ప్లే, బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ డైలీ లైఫ్ వంటి పోస్టర్ ప్రజెంటేషన్స్ విద్యార్థుల సృజనాత్మకతకు, ప్రతిభకు అద్దం పట్టాయి. కాలేజ్ ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల నార్త్ ఆంధ్ర రీజనల్ మేనేజర్ రామకృష్ణారెడ్డి, కోయడ్ క్యాంపస్ ప్రిన్సిపల్ సత్యప్రకాష్ తదితరులు హాజరై విద్యార్థుల నమూనా ప్రాజెక్టును తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి ఈవెంట్స్ దోహదపడతాయని హెటీరో ల్యాబ్స్ హెచ్ఆర్ ఆఫీసర్ రాజు అన్నారు. స్టూడెంట్స్ను ప్రోత్సహిస్తున్న మేనేజ్మెంట్, అధ్యాపక బృందాన్ని అభినందించారు. గాజువాక ఫర్ ఉమెన్స్ క్యాంపస్లో కెమ్ క్వెస్ట్ అనే ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. సో దానిలో నేను వీళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా క్యాంపస్ ఆర్ కాలేజెస్ ఉన్నా సరే మోస్ట్లీ ఇట్లాంటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా తక్కువ మొత్తంలో పెడుతున్నారు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్ కూడా థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా కూడా చాలా నాలెడ్జబుల్గా ఉన్నారు. అండ్ ఆల్సో ఆదిత్య కాలేజ్ అనేది వీళ్ళకి నాట్ ఓన్లీ గివింగ్ ద థియరిటికల్ సబ్జెక్ట్ అండ్ ఆల్సో ప్రాక్టికల్ వర్క్ ఇస్తుంది అనేది నేను అబ్జర్వ్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఐ థింక్ 1 వీక్ నుంచి కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో దే ఆర్ వెరీ గుడ్ ఎట్ వర్క్ అండ్ ఎలాబరేషన్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద థింగ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఆల్సో. తమ కళాశాలలో విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించేందుకు ఇలాంటి ఈవెంట్స్ నిర్వహిస్తామని ప్రిన్సిపల్ ప్రదీప్ కుమార్, హెచ్ఓడీలు సునీత, నరసింహమూర్తులు తెలిపారు. విద్యార్థులు వారి ప్రతిభకు అద్దం పడుతూ ప్రాజెక్టును డిస్ప్లే చేశారని, మంచి స్పందన వచ్చిందని అన్నారు. తమను నిరంతరం ప్రోత్సహిస్తూ తమలోని ప్రాక్టికల్ నాలెడ్జ్ని పెంపొందించేందుకు ఆదిత్య యాజమాన్యం సహకరిస్తోందని విద్యార్థులు అన్నారు. ఈవెంట్ కండక్ట్ చేశారు. సో ఇదేంటంటే ఆదిత్యలో ఓన్లీ థియరిటికల్ నాలెడ్జే కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్కి చాలా స్కోప్ ఇస్తుంది. అండ్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఏంటంటే హయ్యర్ స్టడీస్కి కూడా చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇవాళ వచ్చిన చీఫ్ గెస్ట్ కూడా మనకి హెడ్రో హెచ్ఆర్ పాన్ ఇండియా హెచ్ఆర్ రాజు గారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ హయ్యర్ స్టడీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి కెమిస్ట్రీ ఫీల్డ్లో అన్నది కూడా. సో ఇలాంటి ఫెస్ట్ కండక్ట్ చేయడం వల్ల మనకేంటంటే స్టూడెంట్స్లో దాగి ఉన్న ఇన్నర్ టాలెంట్స్ కూడా, హిడెన్ టాలెంట్స్ కూడా బయట తీయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో థియరిటికల్ ఒకటే కాదు, సో కంపల్సరీ డిపార్ట్మెంటల్ ఈవెంట్స్ చేయాలి అని చెప్పి మా మేనేజ్మెంట్ అంటే చైర్మన్ సార్ శేషారెడ్డి గారు కానీ, అలాగే సెక్రటరీ మేడం మన సుగుణ మేడం గారు కానీ, అలాగే మా అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బివిఎల్ నాయుడు గారు కానీ, వీళ్ళందరూ కూడా వాళ్ళ కోఆపరేషన్ వల్ల కంపల్సరీ ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఇయర్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ ఫెస్ట్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ప్రాక్టికల్ అప్రోచ్ ఎక్కువ ఉంటుంది పిల్లలకి. సో దట్ వాళ్ళు ఏదైనా డ్రైవ్స్కి వెళ్ళినా కూడా థియరిటికల్ నాలెడ్జ్తో కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్ ఎప్పుడైతే ఉంటుందో ఈజీ ఉంటుంది క్రాక్ చేయడానికి. Celebrating a chemistry event, ChemQuest. What is the motto of this event is to create enthusiasm, solving skills, to increase the problem solving skills to students. Our chairman sir is very encouraging for conducting this type of events. This type of events are very useful to creativity in students. Many students participating projects, PowerPoint presentations, posters. They are very beautiful and such a informative. Thank you, sir. In this event, students have been
showcased wonderful projects. Nearly there are 20 to 30 projects have been showcased, and they have been appreciated by our chief guest, today's chief guest, Raju Garu, HR Heterodrugs, and also the students have been participated and they have shown different poster presentations. So we should We are conducting chemistry academic event which is called ChemQuest 2025. So on these special occasions, we conduct so many activities like poster presentation, live experiment. We also conduct best out of waste, where we can show people how we can use waste also in the best manner based upon the chemistry. And also today's chief guest is G. Raju sir, where he showcased how we can perform in a HR round. His presence gives inspiring to every student in our session and also in our college. And we are also helpful and grateful to our Aditya institutions who always encourages us to participate in this kind of events and activities. And they also inspiring us to gain knowledge, not only on theory knowledge, and they also help us to gain practical. కెమ్ క్వెస్ట్ ఈవెంట్ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పాత్రుడు, అధ్యాపకులు పాల్గొన్నారు.